బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఖండించారు. మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ నాయకుడి ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి అరాచకాలు బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ మోసాలను అవినీతిని ఎండగడుతూనే ఉంటామని జీవి స్పష్టం చేశారు. గొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారు మొన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున కరీంనగర్ జిల్లా మాజీ శాసనసభ్యులుగా నీళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే దానికి జవాబు చెప్పలేని దుస్థితిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సత్యం ఎమ్మెల్యే గారు వారి అనుచరులతోటి నిన్న మా యొక్క మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిపైకి కాంగ్రెస్ గుండాలను కాంగ్రెస్ కార్యకర్తలను రౌడీ షీటర్లను పంపించి అటాక్ చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీరు గుండాగిరి చేసినా రౌడిజం చేసినా భయపడడానికి మీరు చెమట దద్దం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు మీ తాతలు ముత్తాతలు లాంటి పార్టీ లీడర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు లాంటి ధీటైన వ్యక్తులు పోరాటం చేసినప్పుడు గడ్డ ఈ గడ్డ మేమంతా కూడా సిపాయిలాగా పనిచేసినాం కేసీఆర్ కింద. ఈ యొక్క పిచ్చి పిచ్చి దాడులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. మీరు ఒక్క దాడి చేస్తే మేము 100 దాడులు చేస్తాం, మీరు 100 దాడులు చేస్తే మేము 1000 దాడులు చేస్తాం, మీరు 1000 దాడులు చేస్తే మేము 10,000 దాడులు చేస్తాం. కబర్దార్ అని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా లేస్తే మాత్రం మంచి కాదు.